హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సోదిరెడ్డి. మీరు అనుకుంటున్నది కరెక్టే. యాక్చువల్గా నేను పాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి ఒక రివ్యూయర్ని ఫాలో అయ్యేదాన్ని బిగ్ బాస్ రివ్యూస్ కోసం. బట్ లాస్ట్ సీజన్లో చాలా వర్స్ట్గా అనిపించాయి అతని రివ్యూస్. నాకు ఒక్కటి కూడా నా ఒపీనియన్తో అతనిది మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. అతను సోది చెప్పుకుంటున్నప్పుడు నా సోది నేను చెప్పుకుందామని ఈ ఛానల్ ఓపెన్ చేశాను. సో నిన్న గ్రాండ్ లాంచ్ జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే అంత హైస్ ఏమీ లేవు అనిపించింది, ఫుల్ ఫ్లాట్గా వెళ్ళింది అనిపించింది. కామనర్స్లో కూడా నాకు అంత అంటే మేబీ దే మైట్ పర్ఫామ్ వెల్ ఇన్ ద ఎపిసోడ్స్, మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బట్ ప్రస్తుతానికైతే డిమన్ పవన్ ఎందుకు సెలెక్ట్ చేశారో, అన్ని ఓట్లు ఎలా వచ్చాయో నాకు తెలీదు. నాకున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, నాగ అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు, చాలా జెన్యూన్ అనిపించాడు. అండ్ ఈవెన్ అభిజిత్ కూడా చాలా మెచ్చుకున్నాడు అతన్ని. అతనికి అన్యాయం జరిగింది అనిపించింది. అతను సెలెక్ట్ అయింటే బాగుండేది అనిపించింది. మేబీ వీళ్ళు మళ్ళీ 4 weeks తర్వాత వైల్డ్ కార్డ్స్ పంపిస్తారు కదా, అందులో ఏమన్నా పంపించడానికి ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నా వరకు అయితే నాకు సెలబ్రిటీస్లో అస్సలు చాలా సోగా అనిపించారు. ఓన్లీ ఇమాన్యుయల్ మేబీ ఎంటర్టైన్మెంట్కి పనికొస్తాడేమో. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరు వాళ్ళకు ఉండొచ్చు ఫ్లాష్ బ్యాక్, అంటే వాళ్ళు లైఫ్లో కొంచెం ఏదో సఫర్ అయ్యారు అనేది చూపించారు చాలామందిది. బట్ ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నా వరకు. ఇంకొక విషయం ఏమనిపించిందంటే సంజన గారి గురించి. అసలు ఆమె పైన ఒక కేసు ఉందంటూ కూడా చాలామందికి తెలియదు. నా వరకు అయితే నాకు అసలు తెలియదు. నిన్న ఆమె చెప్పడం వల్ల ఇంకా అందరికీ తెలిసిందేమో అనిపించింది. అదర్ దాన్ దట్ ఇంకా ఎవరున్నారు, నాకు ఎవరు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. మీకు ఎవరన్నా ఇంట్రెస్టింగ్గా అనిపించినారా సెలబ్రిటీస్ నుంచి? పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు లాంచ్ దాంట్లో. కొంతమంది పర్ఫార్మెన్సెస్తో వచ్చారు, కొంతమంది ఏవీస్తో వచ్చారు, అంతే. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే కన్నా 2 houses ఈసారి. ఒకటి ఇన్ హౌస్, ఒకటి అవుట్ హౌస్. ఇన్ హౌస్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మెయిన్ హౌస్ లాగా. దాంట్లో ఉండే వాళ్ళని ఓనర్స్ అంటారు, బయట అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు టెనెంట్స్. ఈసారి అగ్ని పరీక్షలో అన్నీ కష్టపడి వచ్చారు అని చెప్పేసి కామనర్స్ని ఓనర్స్ని చేశారు, అండ్ సెలబ్రిటీస్ని టెనెంట్స్ని చేశారు. ప్లస్ కామనర్స్ ఒక 2 సెలబ్రిటీస్ని పంపించిన తర్వాత ఒక కామనర్ని పంపించారు. ఫస్ట్ అయితే 5 కామనర్స్ అన్నారు, కానీ తర్వాత లాస్ట్లో శ్రీముఖి వచ్చి 6th కామనర్గా మనీష్ని సెలెక్ట్ చేసింది. తర్వాత వాళ్ళు అంటే ఈచ్ కామనర్ వెళ్ళినప్పుడు ఆ 2 సెలబ్రిటీస్కి పనులు అప్పచెప్పాలి అన్నారు. సో హౌస్లో అంటే వంట చేయటం, క్లీనింగ్ చేయటం, తర్వాత అందరి బట్టలు వాష్ చేయటం, ఇట్లా రకరకాల పనులు ఉంటాయి కదా, అవన్నీ అప్పచెప్పారనమాట. ఈ 1 weekకి అవన్నీ ఒకరే చేయాలి అన్నట్టు. సో రీతు ఏమో వెజల్స్ వాష్ చేయడానికి రీతు, తర్వాత క్లీనింగ్ టాస్క్ అంతా అంటే హౌస్ పరంగా క్లీన్గా ఉంచడాన్ని ఇమాన్యుయల్కి ఇచ్చారు. తర్వాత అందరి బట్టలు వాష్ చేయాలంటే 1 week. సిల్లీ టాస్క్ అనిపించింది నాకు అది రాము రాథోడ్కి ఇచ్చారు. తర్వాత ఇంకా కుకింగ్ వచ్చేసి సంజన గారు తీసుకున్నారు. తర్వాత ఇంకేమున్నాయి, బాత్రూమ్ క్లీనింగ్ ఫ్లోరా సైని. దట్స్ ఆల్. మీకు ఏమైనా నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.